వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఇప్పుడు అలసంద వడలు ఎలా చేయాలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పులు అలసందలు తీసుకుని 2 సార్లు బాగా కడిగి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లాన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకుని అన్నిటినీ కూడా కలిపి ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం 4 గంటల ముందు నానబెట్టుకున్న అలసంద గింజల నుంచి వాటర్ అంతా తీసివేసి ఇలా మిక్సీలో కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం వేయకూడదు. ఇలా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అలసందల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అలసంద వడలు క్రిస్పీగా రావు. అందుకని ఇలా కచ్చా పచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిగతా అలసందలను కూడా కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 2 గిన్నెలు తీసుకున్నాను కదా, 3 బ్యాచెస్గా డివైడ్ చేసుకుని వేసుకున్నానండి. వాటర్ ఏమాత్రం వేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు. మనం గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి పిండిలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది. అందువలన మనం ఏమాత్రం వాటర్ వేయకూడదు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న వాటినన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని వడలుగా ఒత్తుకోవాలి. నేను ఆయిల్ కవర్ మీద వేసుకుని ఒత్తుకుంటున్నానండి. మీరు వడలను అరిటాకు పైన కానీ లేదా డైరెక్ట్గా చేతి మీద వేసుకొని కూడా ఒత్తుకోవచ్చును. వడ మధ్యలో హోల్ పెట్టడం వలన వడ ఈవెన్గా బాగా కాగుతుంది. అందుకని వడల మధ్యలో హోల్స్ పెట్టుకుంటాను. పెట్టుకోకపోయినా డైరెక్ట్గా అలాగే కూడా వేసుకోవచ్చును. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేడెక్కాక వడలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వడలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కు తిప్పించి రెండో సైడ్ కూడా బాగా వేయించుకోవాలి. మనం ఆనియన్స్ని మిక్సీలో వేసాం కాబట్టి కలర్ కొంచెం డార్క్ కలర్ వస్తుందండి. ఒకవేళ మీకు మిక్సీ వేసుకోవాల్సింది ఇష్టం లేకపోతే ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చును. చూడండి, ఆల్మోస్ట్ వడలు వేగిపోయాయి. అలసంద వడలు ఎప్పుడు కూడా క్రిస్పీగా ఉంటే బాగుంటుంది కాబట్టి క్రిస్పీగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వడల్ని పక్కకు తీసుకుని మిగతా పిండిని కూడా చిన్న ఉండలుగా చేసుకుని వడలుగా ఒత్తుకుని ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి. చూడండి, మనం వడలన్నీ తీసివేసాక ఆయిల్ని అబ్జర్వ్ చేస్తే ఆయిల్ అంతా కూడా కలర్ మారిపోయింది. ఇది ఎందుకు అంటే మనం ఆనియన్స్ని మిక్సీలో వేసాం కాబట్టి ఇలా కలర్ వస్తుంది. అలా కాకుండా మనం కట్ చేసుకుని పిండిలో కలుపుకున్నాం అనుకోండి ఆనియన్స్ని, ఇలా ఇంత కలర్ రాదనమాట, లైట్గా ఉంటుంది. ఇలా మిగతా పిండిని అంతటిని కూడా వడలుగా వేసుకుని కాంచుకోవాలి. అంతేనండి, అలసంద వడలు రెడీ అయిపోయాయి. వేడిగా తింటే చాలా బాగుంటాయి ఈ వడలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.